సరే ఏంటి కేజీఎఫ్‌ని చాలా ఉధృతంగా, యాక్టివ్‌గా తీసుకెళ్ళిపోతున్నారు. పొలిటికల్ పార్టీ స్థాయిలో కనపడుతుంది ప్రకంపనలు. ఏంటి అసలు మీ గోల్ ఏంటి? త్రూ కేజీఎఫ్? అంటే వా ఒక సంవత్సరన్నర క్రితం జనవరి 2024లో కేజీఎఫ్‌ది ఆ పేరు కూడా పెట్టకముందే కొందరు లైక్ మైండెడ్ పెద్దవాళ్ళని కొందరిని పిలిచేసేసి ఇట్లా కొన్ని వందల వేల కమ్మ సంఘాలున్నాయి. రాష్ట్రంలో గానీ, వివిధ రాష్ట్రాల్లో గానీ, వివిధ దేశాల్లో గానీ, వాటన్నిటిని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఒక సంఘానికి, ఇంకో సంఘానికి మధ్యలో సమన్వయం లేదు. అంతగా సంబంధాలు లేవు. వాటన్నిటిని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ కింద, ఒక గొడుగు సంస్థ కింద, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద ఒకటి పెట్టాలి. దానికి ఏం పేరు పెట్టాలి అనేది అడిగితే కొన్ని పేర్లొచ్చినాయి. అంటే నేను ఏం చెప్పానంటే ఇది వరల్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి అది వరల్డా, గ్లోబా అనేది పెడదాము. సమాఖ్య, అన్ని సంఘాల సమాఖ్య కాబట్టి ఫెడరేషన్ అయితే బాగుంటుంది అనే దాని మీద అనుకోకుండా ఒక పాపులర్ సినిమా పేరు వచ్చేసింది. కానీ మాకు అసలు అది ఐడియా లేదు. కమ్మ అనేది పెట్టాలి అన్నాను. కొందరు సజెస్ట్ చేశారు కాకతీయ అని కానీ, శాలివాహన అని కానీ, ఇంకేదైనా ఇట్లా పెట్టాలండి అని. అంటే మన కులానికి సంఘానికి సంబంధించిన పేరు పెట్టేటప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఎందుకు? అంతే కదా, డైరెక్టే ఉండాలి కదా. క్యాష్ అన్నప్పుడు కమ్మ అంటే కమ్మానే ఉండాలి. కానీ కాకతీయులు, కమ్మాలు, లేకపోతే శాతవాహనులు, లేకపోతే చోరులు, ఇవన్నీ డైరెక్ట్ ఉండాలి. ఇండైరెక్ట్ వద్దు, డిబేటబుల్ ఐటమ్ కాకూడదు అని చెప్పేసి అట్లా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక వరల్డ్ సమిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు కూడా చూశారు. అప్పుడు 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అదే ప్రతినిధుల సభ, అది బహిరంగ సభ కాదు. ఆహ్వానం మేరకు పిలిచాము. 32 దేశాల నుంచి వచ్చారు. భారతదేశ నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దాన్ని ప్రారంభించి కూడా కమ్మ అంటే అమ్మ లాంటిదని చాలా అద్భుతంగా మా గురించి మాట్లాడటం జరిగింది. కొందరు పట్టుమని గుప్పడి మంది ఉంటారు వీళ్ళు, కానీ అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు అని తెలిసి తెలియని జర్నలిస్టులు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు ఎవరో చేసే విమర్శలు ఉన్నాయి. మేము గుప్పడి మంది కాదు, సంఖ్యాపరంగా మేము 2,10,00,000 మంది ఉన్నాము. అంటే భారతదేశ జనాభాలో 1.5%, 140 కోట్ల భారతదేశ జనాభాలో 1.5% ఉన్నాము. 1.5% అనేది చిన్న సంఖ్య కాదు. అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మా సౌత్ ఇండియాలోనే మేముంది. అది తమిళనాడులో అన్ని రాష్ట్రాల కంటే అందరికంటే ఇప్పుడు మాది 2.1 crores మా పాపులేషన్ నేను చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1/3 తమిళనాడులో ఉన్నారు. అవును సార్, అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న మీరు తమిళనాడు సభలో మాట్లాడుతుంటే చూసా, 65 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపిన సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఎక్కువ. అది మేము అంతకుముందు మాట్లాడటం, ఇప్పుడు కోయంబత్తూరు కానీ, ఆ చుట్టుపక్కల కానీ, విరుదునగర్, తేని, దిండిగల్, మదురై, కోయిల్పట్టి, ఇప్పుడు చెన్నై చుట్టుపక్కల, చెన్నై నగరంలో కావచ్చు, తిరువల్లూరు, తిరుత్తని, అరక్కోణం, చెంగల్పట్టు, కాంచీపురం, మధురాంతకం, ఇట్లా ఏ ప్రాంతంలో చూసినా ఆ ప్రాంతాల్లో అంతా రైతు కుటుంబాలు కాబట్టి ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మావి. బట్ అన్ఫార్చునేట్లీ మాకు రిజర్వేషన్స్ అనేది రావు, అగ్రకులం అనేది రావటం వల్ల. కాబట్టి రాజకీయంగా ఈరోజున్న వ్యవస్థల్ని శాసిస్తుంది రాజకీయ రంగం, ఎవరు ఒప్పుకోకపోయినా. రాజకీయాల్లో మా వాళ్ళు వెనకబడిపోతున్నారు. రాజకీయాల్లో మా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఇంతకుముందు మీరు అన్నారు నేను కాంగ్రెస్ నాయకుడిని అని. నేను కాంగ్రెస్ నాయకుడు అనేది నేను మర్చిపోతూ ఉంటాను ఎప్పుడైతే కమ్యూనిటీ గురించి మాట్లాడతాను. పార్టీ గురించి మాట్లాడినప్పుడు కమ్యూనిటీ కాకుండా ఒట్టి పార్టీ మీదే ఫోకస్ ఉంటుంది. ఓకే, కమ్యూనిటీకి ఉన్నప్పుడు నేను పార్టీ కోసం చేస్తున్నాను అనేది అపవాదు కూడా నా మీద ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన పేరు కూడా మహానాడు అని పెట్టుకోవడం జరిగింది. మహానాడు అంటే ఒక రకంగా టీడీపీ బ్రాండ్. అది ఆ పేరు ఎందుకు పెట్టుకున్నామంటే తమిళ్లో మానాడు అంటారు. మానాడు అంటే అతి భారీ బహిరంగ సభ, జన సమూహం కలిసిన మీటింగ్ అని అర్థం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ మానాడులో నుంచే మహానాడు అని తీసుకొని తెలుగులో దాన్ని మహానాడుగా మార్చుకోవడం జరిగింది. కాబట్టి మేము అది తమిళ్లో చేస్తున్నాం కాబట్టి ఆ మానాడు కాకుండా మహానాడు అని పెట్టుకోవడం జరిగింది. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా భారీ బహిరంగ సభ. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మేము అక్కడ తమిళనాడులో పెడితే మేము ఇచ్చిన పిలుపుకి అంతమంది రావటం అనేది కూడా మాకు కూడా చాలా పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. అది అద్భుతంగా చర్చ జరుగుతుంది.